ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ రైల్వే స్టేషన్లో తలలేని మొండెం కలకలం రేపింది. చెప్రా నుండి గోరఖ్పూర్ మీదుగా గోమతి నగర్ వెళ్లే రైల్లో ఓ పెట్టెలో తలలేని మొండెం కనిపించింది. రైల్వే సిబ్బంది రొటీన్ గా తనిఖీలు చేస్తూ ఉండగా స్లీపర్ కోచ్ లో ఈ ఘటన బయటపడింది. రైల్వే సిబ్బంది తనిఖీలు చేస్తూ ఉండగా ఓ ఇనుప పెట్టె అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే ఆర్పీఎఫ్ జీఆర్పీలకు సమాచారం అందించారు. పెట్టెను ఓపెన్ చేసి చూడగా అందులో తలలేని ఓ వ్యక్తి మొండెం కనిపించింది. మిగతా అవయవాలను వేర్వేరు పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మహిళ డెడ్ బాడీగా భావిస్తున్నారు. డెడ్ బాడీ పార్ట్స్ ను పోస్ట్ మార్టం కోసం పంపారు రైల్వే శాఖ అధికారులు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు 3 టీంలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ రైల్వే స్టేషన్లో తలలేని మొండెం కలకలం రేపింది. చెప్రా నుండి గోరఖ్పూర్ మీదుగా గోమతి నగర్ వెళ్లే రైల్లో ఓ పెట్టెలో తలలేని మొండెం కనిపించింది. రైల్వే సిబ్బంది రొటీన్ గా తనిఖీలు చేస్తూ ఉండగా స్లీపర్ కోచ్ లో ఈ ఘటన బయటపడింది. రైల్వే సిబ్బంది తనిఖీలు చేస్తూ ఉండగా ఓ ఇనుప పెట్టె అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే ఆర్పీఎఫ్ జీఆర్పీలకు సమాచారం అందించారు. పెట్టెను ఓపెన్ చేసి చూడగా అందులో తలలేని ఓ వ్యక్తి మొండెం కనిపించింది. మిగతా అవయవాలను వేర్వేరు పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మహిళ డెడ్ బాడీదిగా భావిస్తున్నారు. డెడ్ బాడీ పార్ట్స్ ను పోస్ట్ మార్టం కోసం పంపారు రైల్వే శాఖ అధికారులు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు 3 టీంలను ఏర్పాటు చేశారు అధికారులు. 15-114 जो कि छपरा से चलकर वाया गोरखपुर गोमती नगर तक आती है। इस ट्रेन के कोच S1 में एक बॉक्स और एक बैग रखा हुआ था जो कि स्लीपर कोच है। रूटीन चेकिंग के दौरान जब रेलवे स्टाफ को यह मिला तो उन्होंने इसकी सूचना स्टेशन मास्टर को दी और वहां से सूचना आरपीएफ जीआरपी को भी प्राप्त हुई, जिस पर 4 बार जीआरपी की पुलिस और हम सभी लोग मौके पर पहुंचे। कमिश्नरेट लखनऊ से फील्ड यूनिट के रूप बुलाया गया और बॉक्स को और बैग को खोला गया तो बॉक्स के अंदर एक डेड बॉडी जिसका केवल धड़ था, सर नहीं था, और हाथ पैर जो कि अलग पॉलिथीन में और बॉडी पॉलिथीन में पैक करके बॉक्स में थी। हाथ और पैक करके बैग में रखे हुए थे, जिसको यह एक महिला का शव है जिसकी उम्र लगभग 25 से 30 वर्ष के आसपास है। इसे नियमानुसार पंचायतनामा भर के पोस्टमार्टम के लिए भेजा गया है। इस में चूंकि 100 का सर नहीं था, इसलिए इसकी पहचान अभी नहीं हो पाई है। पहचान का प्रयास किया जा रहा है और घटना के संबंध में आवश्यक एफआईआर 4 वार्ड में जीआरपी 4 वार्ड में दर्ज की जा रही है। घटना के खुलासे के लिए हमारी 3 टीमें गठित कर दी गई हैं, जो घटना के खुलासे के लिए हर संभव प्रयास किया जा रहा है और इसमें यथाशीघ्र अनावरण करके नियमानुसार अग्रिम कार्रवाई